శివుడు మరియు పార్వతీ కథ హిందూ పురాణాలలో అత్యంత పవిత్రమైన ప్రేమకథగా చెప్పబడుతుంది. ఈ కథ భక్తి, త్యాగం, సహనం మరియు దైవిక ప్రేమకు ప్రతీక. పార్వతీదేవి హిమవంతుడు అంటే హిమాలయ పర్వతాల రాజు మరియు మేనాదేవి కుమార్తె. చిన్ననప్పటినుంచే ఆమె శివుణ్ణి తన భర్తగా పొందాలని సంకల్పించింది. శివుడు అప్పటికే లోకానికి దూరంగా కైలాస పర్వతంపై లోతైన తపస్సులో ఉండేవాడు. ఆయనకు భౌతిక జీవితం, అలంకారాలు, రాజ్యాలు ఏదీ అవసరం లేదు. ఆయన విరక్తి స్వరూపం. పార్వతీదేవి చిన్ననాటినించే శివుని సేవ చేయడం ప్రారంభించింది. ప్రతిరోజూ కైలాసానికి వెళ్లి పూలు సమర్పించి ఆయనకు భక్తితో సేవ చేసేదు. కాని శివుడు తన ధ్యానంలో మునిగిపోయి ఆమెను గమనించేవాడు కాదు. అయినప్పటికీ పార్వతీ తన సంకల్పాన్ని విడిచిపెట్టలేదు. దేవతలు ఒకసారి ఆలోచించారు. శివుడు వివాహం చేసుకుని కుమారుడు పుట్టాలి, ఎందుకంటే ఆ కుమారుడు మాత్రమే తారకాసురుణ్ణి సంహరించగలడు. అందుకే వారు మన్మధుడిని అంటే కామదేవుణ్ణి శివుని ధ్యానం భంగం చేయమని పంపారు. మన్మధుడు పుష్పబాణాన్ని శివునిపై సంధించాడు.